అంటే మీరు అప్పీల్ చేసి ఇంకా 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ప్రజల డబ్బులు మీ పెత్తనం చేస్తే మిమ్మల్ని శ్మశానానికి సాగనపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, వార్నింగ్ ఇస్తున్నా నేను. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఆడుకుంటారా మీరు? అంటే మీకేం భయం కూడా లేదు. ఇంత బ్లాటెంట్గా మిస్యూజ్ జరిగిన తర్వాత, సెకండ్ వాల్యుయేషన్ జరిగిన తర్వాత, జరగలేదని కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత, మీరు కప్పిపుచ్చారు ఇది చెల్లదని హైకోర్టు చెప్పిన తర్వాత, మీకు వాతలు పెట్టిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడతావా? ముఖ్యమంత్రిగా పరిపాలించడం నీకు అర్హత ఉందా? నీ ప్రభుత్వానికి ఒక్క రోజు కంటిన్యూ కావడానికి అర్హత ఉందా మీకు? ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తును ఆడుకున్న మీరు, నీచంగా ప్రవర్తించిన మీరు ఇంకా కూడా బుకాయిస్తారా? మీరు ఎవడికి బుకాయిస్తారు అంటే మమ్మల్ని అందరినీ కేసులు పెడతాను బుకాయిస్తారు. అంతే కదా మీరు చేసే పని, తప్పుడు పని. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. బాధ ఆవేదనతో చెప్తున్నా. మొన్నే నేను ఇక్కడే మీరు చూశారు, కళలకు రెక్కలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత ప్రపంచాన్ని జయించే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనునిత్యం బాధతో ఆవేదనతో కుంగి కుసించిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడి నుంచి పారిపోవాలి, ఇక్కడ లేకుండా ఈ రాష్ట్రంలో. అప్పుడే వాళ్ళకి భవిష్యత్తు. అంత దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అందుకే మేము కోరుతున్నాం, ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలు లేదు. ఒకటి, ఎవరైతే దీనికి అయ్యారో వాళ్ళందరిపైన కేసులు పెట్టాలి, సిబిఐకి ఇవ్వాలి, వీళ్ళని శిక్షించాలి, సివియర్గా కూడా శిక్షించాలి. ఇది తెలియకుండా జరిగిన టెక్నికల్ పాయింట్ కాదు, తెలిసి డెలిబరేట్గా పిల్లల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుల కథ. వాళ్ళు ఇమ్మీడియట్గా పనిష్ చేయాల్సిన అవసరం ఉంది. జైల్లో పెట్టినా కూడా వాళ్ళ యొక్క బాధ తగ్గదు. ఆ కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత కష్టపడి కూలి పనులు చేసుకుని పిల్లలు ఒక డిఎస్పీ అయితే, ఒక ఎస్పీ అయితే, లేకుంటే ఒక మనం డిప్యూటీ కలెక్టర్ అయితే చూడాలని ఆ తల్లిదండ్రుల కోరిక. వాళ్ళందరినీ నాశనం చేశారు మీరు.